పాల పంచని నీ పొగరే జంపరే కలిగితే నర నరమున హైపరే హైపరే. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఇవాళ ఎపిసోడ్ లో ఏ జిల్లా గెలుస్తుందో చూద్దాము. ముందుగా పరిచయాలు కానిచ్చేద్దాము. కమాన్ మెదక్ చెప్పు. హాయ్ సుమా, నా పేరు మధుశ్రీ, నేను మెదక్ జిల్లా నుంచి వచ్చాను. మా ఆయన పేరు గణేశానంద్, నాకు పాప ఉంది, తన పేరు సరయు. మా మెదక్కే గెలుస్తుంది ఇవాళ, చూసుకోండి. నల్గొండ ఇంకా హైదరాబాద్. నల్గొండ నుంచి లలిత. హాయ్ మ్యామ్, బాగున్నారా? బాగున్నాను లలిత, ఎలా ఉన్నావు? బావగారు బాగున్నారా? బావగారు బాగున్నారు. నా పేరు లలిత, నేను నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. వాచింగ్ టీవీ, డాన్సింగ్, స్టార్ మహిళ చూడటం ఇదే నా హాబీస్. నల్గొండ జిల్లానే గెలుస్తుంది. ఛాలెంజ్ మెదక్, వరంగల్, హైదరాబాద్. వరంగల్ నుంచి లోహిత రెడ్డి. హాయ్ సుమా. హాయ్, నా పేరు లోహిత రెడ్డి, మా హస్బెండ్ పేరు సురేందర్ రెడ్డి, నాకు 2 బాబులు. నా హాబీస్ వచ్చేసి కుకింగ్. వరంగల్ నుంచి లోహిత రెడ్డి గెలుస్తుంది. మా హైదరాబాద్, నల్గొండ అండ్ మెదక్ అందరికి ఛాలెంజ్. హైదరాబాద్ నందిని. నా పేరు నందిని, నేను మిధాని నుండి వచ్చాను. నేను మిధాన్ లో ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాను. ఓకే, ఈ రోజు హైదరాబాద్ గెలుస్తుంది. ఛాలెంజ్ టు ఎవ్రీవన్. సరే, మరి చూద్దాము ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్స్ అవుతారు, ఏ జిల్లా విన్ అవుతుందో, ఏ జిల్లాని మీరు విన్ చేస్తారు. మొదలెడదామా? ఓకే. శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, మీకు తెలుసు కదా, ఫస్ట్ రౌండ్ లో అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి. మీరు కరెక్ట్ గా ఏమీ చెప్పొద్దు. 20 seconds టైం ఇస్తాం మీకు. ఓకే, సో నల్గొండ జిల్లా లలిత, ఆర్ యూ రెడీ? రెడీ మేడం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొత్తం దిక్కులు ఎన్ని? 4. ఉదయం లేవగానే ఏం తినాలి? బోలెడని స్వీట్లు. కళ్ళకి ఏం పెడితే అందంగా ఉంటారు? బొగ్గు. తలలో ఏ పువ్వులు పెట్టుకుంటారు? గన్నేరు పూలు. హెల్మెట్ ఏ జీవి పెట్టుకుంటుంది? పంది. ముగ్గు దేనితో వేస్తారు? బొగ్గుతో. బంగాళదుంపలు ఎక్కడుంటాయి? భూమి మీద. అమెరికా ప్రెసిడెంట్. టైమా. మొత్తం దిక్కులు 4. ఇది కరెక్ట్ ఆన్సర్ కదా? ఇది రాంగ్ అనుకుంటున్నావా ఇంతకాలం నుంచి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మీరు ఫాలో అవుతుంటారా వాస్తు శాస్త్రం అవన్నీ? ఇంట్లో పొయ్యి ఎక్కడ ఉండాలి, తల ఎటు పెట్టుకొని పడుకోవాలి, చేస్తారా ఇవన్నీ? చేస్తాం. ఉదయం లేవగానే బోలెడని స్వీట్లు తినాలి. ఓకే, కళ్ళకి బొగ్గు పెడితే అందంగా ఉంటుంది. అందుకే అలా ఉన్నాయి ఆ కళ్ళు. గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా, అందుకే. అందరు కాట్క పెట్టుకుంటారు కానీ నువ్వేంటమ్మా బొగ్గు పెట్టుకున్నావు? నాకు అదే ఇష్టం, అందుకే మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఉంటాయి, నా కళ్ళులానే ఉంటాయి మీకు కూడా. నేను తలకు కూడా బొగ్గే పెడతాను. తలలో గన్నేరు పువ్వులు పెట్టుకుంటారు. ఓకే, హెల్మెట్ ఏ జీవి పెట్టుకుంటుందంటే మంచి ఆన్సర్ వచ్చింది మనకి, పంది. ఓహో, నల్గొండ పందిలు పెట్టుకుంటాయా హెల్మెట్? బాగుందమ్మా. ఎందుకు అంటే ఇష్టం వచ్చినవన్నీ తినకుండా ఉండడం కోసం అని హెల్మెట్లు పెడుతున్నారు పందులకి. ముగ్గు నోటితో వేస్తారు. ఓకే, బంగాళదుంపలు భూమి మీద అన్నారు అంటే భూమి కాకుండా ఇంకేమైనా లోపల పైన అవన్నీ పక్కన పెడితే ఆకాశం అనో బాత్రూమ్ లో పండుతాయనో అలా చెప్తే మేము ఇచ్చుండేవాళ్ళం. 5 రాంగ్, 50 పాయింట్స్. నల్గొండ నుంచి వచ్చిన లలితకి 50 వచ్చి, హైదరాబాద్ నుంచి వచ్చిన నందినికి ఎన్ని వస్తాయో చూద్దాం. రెడీయా నందిని? నువ్వు రెడీ సుమా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడుంటాడు? ఇండియాలో. ఇటుకలు దేంతో చేస్తారు? సున్నంతో. రావణుడు ఎవరికి ఫ్రెండ్? మా ఆయనకి. రోహిణిలో మొదటి అక్షరం? నీ. అమ్మ అన్నయ్యని ఏమని పిలవాలి? ఒరే. పవర్ అంటే ఏంటి? నీరసం. తాబేలు ఏం చేస్తుంది? క్రికెట్ ఆడుతుంది. ఆఫీస్ ని తెలుగులో ఏమంటారు? టైమ్ అప్. అమెరికా ప్రెసిడెంట్ ఇండియాలో ఉంటాడా? ఇక్కడ నుంచి ఆయన అక్కడ ఆఫీస్ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. తన కోసం ఇక్కడికి వచ్చాడేమో. హైదరాబాద్ లో. అదే అదే, నల్గొండ వాళ్ళకి తెలియదా? అదే తెలీదు, తన కోసం కదా. ఇటుకలు సున్నంతో చేస్తారు. ఓకే, రావణుడు మీ ఆయనకి ఫ్రెండా? అందుకే మొన్న టీవీలో మీ ఆయన రామ్ ఫోటో ఒప్పించింది. ఫేస్బుక్ లో వచ్చిందా? రోహిణిలో మొదటి అక్షరం నీ. ఓకే, అమ్మ అన్నయ్యని ఉరే అని పిలవాలి, మామయ్య అని పిలవరా? మామయ్య వేరేదో కాదు, ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి పిలుపులే వస్తాయేమో. హైదరాబాద్ లో అలాగే పిలుస్తారేమో. యా, యు నో హైదరాబాద్ ఇస్ పాష్, వి కాల్ లైక్ దట్. యా. పవర్ అంటే నీరసం. తాబేలు క్రికెట్ ఆడుతుంది. ఓకే, అయితే కుందేలు ఫుట్బాల్ ఆడుతుందేమో. 7 రాంగ్, 70 పాయింట్స్. వరంగల్ వాళ్ళు చూసారా? హైదరాబాద్ వాళ్ళు 70 పాయింట్స్. మరి వరంగల్ వాళ్ళు ఎంత సంపాదిస్తారు? 80. చూద్దామా 80 వస్తాయా లేదా నీకు అని. ఓకే, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాగుపాము ఏం ధరిస్తుంది? డ్రెస్. డీజిల్ ఎందులో పోస్తారు? సైకిల్లో. పిల్లి వేటని వేటాడుతుంది.
పాస్. బర్త్డే రోజు ఏం కోస్తారు? మేక. డప్పు కొడితే ఏమవుతుంది? మ్యూజిక్ వస్తుంది. కూరగాయల్ని ఎందుకు కొంటారు? హైమా, పడేయడానికి. ఏంటి నువ్వు చెప్పిన ఛాలెంజ్ ప్రకారం 8 అంటే 80 వచ్చాయా? చూద్దాం. నాగుపాము డ్రెస్ ధరిస్తుంది, చక్కగా రెడీ అయిపోయి వెళ్తూ ఉంటుందా? యా, మనం సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ చూసేటువంటి పాములు అయితే అలాగే రెడీ అవుతూ ఉంటాయి. పైగా వాటికి అన్ని మంచి మంచి డిజైనర్ వేర్లు ఎట్లా దొరుకుతాయో ఏమో, భలే రెడీ అవుతాయి. డీజిల్ సైకిల్లో పోస్తారు. పిల్లి వేటిని వేటాడుతుంది అంటే చాలా సేపు ఆలోచించింది పాపం. ఏమో ఐడియా తెలియలేదా? బర్త్డే రోజు మేకని ఈ కొంతమంది birthday కోస్తారు. అప్పుడు మమ్మల్ని పిలవండి, కంపల్సరీ వస్తాం. కోస్తారు. అదే అందుకే కరెక్ట్ వెళ్దాం. ఆన్సర్ అవుతుంది. డప్పు కొడితే మ్యూజిక్ వస్తుంది. అవును, డప్పు కొడితే మ్యూజిక్ లేకపోతే డబ్బులు వస్తాయా ఏంటి? లోహితారెడ్డి ఛాలెంజ్ చేసింది 8 చెప్తానని, కానీ 2 అయింది. 20 పాయింట్లు. వరంగల్ వాళ్ళు 20. ఛాలెంజ్ చేసావు ఇందాక 8 అన్నావు, 20 వచ్చాయేంటి మరి సంగతి? నెక్స్ట్ రౌండ్ లో చూపిస్తాను. చూస్తా. నెక్స్ట్ రౌండ్ లో తన వడ్డానం చూపిస్తుందంట. తప్పకుండా. ఓకే, చూడడానికి రెడీగా ఉండండి. ఇప్పుడు Yeah. నెక్లెస్ చూపించింది మనకి పూర్తిగా. మెదక్ మధుశ్రీ ఎలా ఆన్సర్ చేస్తుంది? ఎన్ని? నీ ఛాలెంజ్ 7 అంట. ఛాలెంజ్ చెప్తుందా? లేదు, చెప్పలేదు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దేనిలో ఈత కొట్టొచ్చు? బకెట్ లో. డెంటల్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళాలి? కళ్ళు క్లీన్ చేసుకున్నాం. ఒక క్రూర మృగం పేరు చెప్పండి. కరెక్ట్. సంక్రాంతి నాడు ఏం చేయాలి? బతుకమ్మ ఆడాలి. నీటిని వేడి చేస్తే ఏమవుతుంది? చల్లగా ఉంటాయి. యముడు ఎక్కడుంటాడు? మా ఇంట్లో ఉంటాడు. బట్టల్ని ఎందుకు ఉతకాలి? వాసన వస్తాయి కాబట్టి. హైమా, ఈత బకెట్ లో కొట్టొచ్చంట. రోజు ఆవిడ అలాగే బకెట్ లో ఈత వాళ్ళ కొడుతూ ఇంట్లో ఉంటారు అలాగే మెదక్లో. కొడతారేమో బకెట్ లో ఈత. మాకు నేర్పిస్తే మేము కూడా వచ్చి కొడతాం బకెట్ లో. బకెట్ లో ఈత మీకు కూడా కావాలా? అంటే కొత్త న్యూ జనరేషన్ కి న్యూ మా ఈత ఇంట్లో పెద్ద కొట్టడం బకెట్ ఉంది. నేర్చుకో. స్విమ్మింగ్ పూల్ అంత అదే బకెట్ ఉంది. మేము వచ్చి మీ ఇంట్లో కొడతాం ఈత. డెంటల్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్తారంటే పళ్ళు క్లీన్ చేసుకోవడానికి. ఇది కరెక్ట్. ఒక క్రూర మృగం ప్యారెట్, చిలక. పెంచుతున్నామే క్రూరం. మీ ఇంట్లో క్రూరము గాని. చాలా క్రూర మృగం. వీళ్ళ ఇంటికి ఎవరైనా రాగానే చిపావతలకి అంటూ ఉంటుంది. దానికి నేర్పించింది అలా మాట్లాడు. అదే ఏమండి కాఫీ తాగుతారా అంటే బోడి మొహానికి కాఫీ ఎందుకు అంటుంది. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటుంది ఆ చిలక. అందుకే చిలక పచ్చ కలర్ వేసుకుని తను. నిజంగా మనం చెప్పలేనివి ఏమైనా ఇలాంటి జంతువులకు నేర్పించి చెప్పిస్తే బాగుంటది కదా. చాలా ట్రై బాగుంటుంది. చేద్దాం. ఓకే, నేను చిలక green పచ్చ colour కలర్. చిలక రంగని ఇది. సంక్రాంతి నాడు బతుకమ్మ ఆడాలి. ఓకే, నీటిని వేడి చేస్తే చల్లగా మారుతుంది. యముడు వీళ్ళ ఇంట్లో ఉంటాడంట. యముడిని మీ ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తున్నావమ్మా? సెల్ఫీల కోసం. మీ ఇంటికి వస్తాం సెల్ఫీకి. సెల్ఫీ కోసం. ఓ, యముడంటే మీ బంధువులు ఎవరైనానా? మా బంధువులు. ఎవరది బంధువుల్లో? ఐ మీన్ తాత, మామయ్య, బాబాయి, లేక మీ ఆయన, మరిది గారు. మీ మరిదా? ఇలా చెప్పేస్తే అంటే ఇంటికి చూస్తున్నాడు program. చూడండి, ఆయన చూడాలని చెప్తున్నాను. అవునా? ఎక్కడుంటాడు? మా ఇంట్లో. ఆహా. ఎముడు కదా, మా ఇంట్లోనే ఉంటాడు. విన్నారా? మరిది యముడంట. మరి అత్త మా అత్త మంచి. అంటే మరిది చెడ్డోడా? బట్టలు ఎందుకు ఉతకాలంటే బట్టలు వాసన వస్తాయి కాబట్టి. ఇది కరెక్ట్ ఆన్సర్. 5 రాంగ్ చెప్పగలిగావు. 50 పాయింట్. నువ్వు 7 అన్నావు గానీ 5 వరకు వచ్చావు. నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి కదా సుమా. సో ఈ రౌండ్ పూర్తయింది. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. ముందుగా మధుశ్రీకి చూడు. సి అఖిల్, బి నాని, ఎవరో ఇలా చూస్తున్నారు. రామ్, డి రామ్, ఏ టైం అయిపోతుంది, తొందరగా చెప్పు. ఏ నాగార్జున. ఫైనల్. మళ్ళీ ఒకసారి చెప్పు మొత్తం అన్ని. ఏ నాగార్జున, బి నాని, సి అఖిల్, డి రామ్. సరే, ఏ నాగార్జున. నల్గొండ వాళ్ళు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అనుకో. హైదరాబాద్ వాళ్ళు నితిన్. ఆడియన్స్ కూడా నితిన్ అనే అనుకుంటున్నారు. నితిన్ ఏ జిల్లా? నిజామాబాద్. 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 నెక్స్ట్ నాని. అల్లరి నరేష్ లాగా. నందిని. నాని. ఇది నాని అవునా కాదా? నెక్స్ట్ నాగ చైతన్య. నువ్వు అఖిల్. చూద్దాము. ఇది కూడా
రామేనా ఇది? రామే. చూద్దాం డి రామ్ అవునా కాదా. సో 4గిట్లో 3 కరెక్ట్ అయ్యాయి, 30 పాయింట్లు. సో మెదక్ వాళ్ళకి బాగానే పాయింట్లు వచ్చినట్టు, కానీ చూద్దాం ఎవరికైనా 4కి 4 కరెక్ట్ అవుతాయా అని. వరంగల్ జిల్లా వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. పిక్చర్ బి నాగ చైతన్య. హాయ్. హాయ్ హాయ్. బి నాగ చైతన్య. ఏ రామ్. సి కళ్యాణ్ రామ్. డి కాదు, టైం అయిపోతుంది. అఖిల్. ఫైనల్. సో ఏ రామ్ కరెక్టా? కాదు. కాదు. ఆడియన్స్ గెస్ ఏంటంటే అది మంచు మనోజ్ అని. చూద్దాం. ఏం సక్కగున్నారో నా సక్క సింపలోడా, ఏం సిక్కగున్నారో నా సిక్కి జుంపాలోడా. ఇప్పుడు బి నాగ చైతన్య కదా చెప్పింది, ఇది కొంచెం కరెక్ట్ లాగానే ఉంది. చూద్దాము. కరెక్ట్, ఇట్ ఇస్ నాగ చైతన్య. సి మీరేమంటారు? ప్రభాస్. ప్రభాస్. వీళ్ళందరూ ఇందాక నుంచి ఆపుకుంటున్నారు. ప్రభాస్ అని వాళ్ళకి వచ్చేస్తోంది, కానీ దే స్టాప్ ఇట్. చూద్దాం. ఇప్పుడు డి రామ్ చరణ్. రామ్ చరణ్. సరే చూద్దాం. గోవింద గోవింద అరే రాగు చైనను గోవింద. ఫస్ట్ రౌండ్ లోను నీకు 20నే వచ్చి, సెకండ్ రౌండ్ లో 10 వస్తే, థర్డ్ రౌండ్ లో సరే 10 తీసుకో. హైదరాబాద్ నందిని. హైదరాబాద్ తడాకా చూపిస్తావా? 4కి 4 కరెక్ట్ చెప్తావా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. చూద్దాం అయితే ఆ లెవెల్ ఎక్కడుందో. ఏ రాఖీ సావంత్. ఓ చాలా చూసినట్టున్నా వీడియోలు. అనిపిస్తుంది. యాక్చువల్లీ చాలా ఈజీ అన్ని. తెలుగు వాళ్ళు కాదు కదా వీళ్ళు, బాలీవుడ్ అనుకుంటా. మనుషులే వీళ్ళంతా. తెలుగు వాళ్ళే. ఇంగ్లీష్ వాళ్ళ. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా వచ్చు అని తెలుగులో చెప్తున్నా. కూడా యాక్ట్ చేశారు. బి అని చెప్పకూడదమ్మా, పేరు కూడా చెప్పాలి. బి సమంత. ఓకే. సి కాజల్. ఓకే. డి చార్మి. ఫైనల్. ఒక్కటి కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేదు హైదరాబాద్. అర్థం కావట్లేదు సుమా. సరే ఏ ఏంటన్నావు? రాఖీ సావంత్. ఇది అల్టిమేట్. అసలు ఇప్పటి వరకు ఆవిడని ఎవ్వరు మన స్టార్ మహిళకి తీసుకురాలి. అందుకే నేను తీసుకోవచ్చు. ఏదో నీ దయ వల్ల రాఖీ సావంత్ కూడా వచ్చింది ఇక్కడికి. రాఖీ సావంత్. ఐశ్వర్య రాయ్. ఏచి సరిగా చూడదు రాఖీ సావంత్. ఐశ్వర్య రాయ్. చూద్దాం. ఇవాళ నుంచి ఈవిడ పేరు రాఖీ సావంత్. చెప్పిద్దామా? రాఖీ సావంత్ నీ పేరు ఒప్పుకో నీ పేరు రాఖీ సావంత్ అని. ఒప్పుకోవా? అభిషేక్ బచ్చన్ ఒప్పుకోడు. అయితే ఈవిడ ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఓకే. మీకు 2 రాళ్లు తగిలాయి. నెక్స్ట్ సమంత. మీకు సమంత అని అనిపిస్తుందా? సేమ్ సోకినట్టుంది. అయితే ఫస్ట్ కూడా మీకు రాఖీ సావంత్ అనిపించాలి. సోనాలి బింద్రే కదా అది. చూద్దాం. ఇప్పుడు సి కాజలా? కాదు సుమా. మరి ఎవరు? నేను చెప్పనా? చెప్పు. అమలాపాల్. అమలాపాల. చూద్దాం. ఇదైనా కరెక్ట్ అవుతే 10 పాయింట్లు వస్తాయి హైదరాబాద్ కి. కలర్ స్వాతి ఏమో అనుకుంటున్నాను నేను కదా ఆడియన్స్. చూద్దాం. హైదరాబాద్ కి ఈ రౌండ్ లో ఏమీ రాలేదు. నల్గొండ మన సంగతి ఏంటి చూడు. కటింగ్ షాప్ కి వెళ్ళి హెయిర్ కటింగ్ కాకుండా ఫేస్ కటింగ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఏ మహేష్ బాబు. బి అల్లు అర్జున్. సి ఎన్టీఆర్. డి పవన్ కళ్యాణ్. ఫైనల్. ఏ మహేష్ బాబు అవునా కదా చూద్దాం.
చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా ఓ చారుశీలా స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లె పూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. ఓకే నెక్స్ట్ అల్లు అర్జున్. ఓకే అల్లు అర్జున్ సుమ. ఇలాగైతే నల్గొండ వాళ్ళు గెలిచేస్తారమ్మా, చూద్దాం. కరెక్ట్, రెండు కరెక్ట్. సి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆరా? కరెక్ట్, చూద్దాం. ఇంకొక్కటే మిగిలింది, ఇది పవన్ కళ్యాణ్. ఒకవేళ ఇది పవన్ కళ్యాణ్ అయితే వెనకాల శ్రీకాంత్ అని ఎందుకు రాసింది? చూడు, మమ్మల్ని కన్ఫ్యూజ్ SRI. చేయడానికి శ్రీకాంత్ అది కాదు. అది పవన్ కళ్యాణ్ కాదు. ఏమంటారు? శ్రీకాంత్ గారి చైర్ లో పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. ఏం చెప్పినావు? వెళ్ళే. నువ్వు చెప్పమ్మా, చిరంజీవి. చూద్దాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు. శ్రీ పవన్ కళ్యాణా? ఛా, ఛా. నేను అది శ్రీకాంత్ అనుకున్నాను. 4కి 4 కరెక్ట్. నల్గొండ వాళ్ళ స్కోర్ రైజ్ 40. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఓకే, ఈ రౌండ్ లో బస్ వస్తుంది. దాని మీద సినిమా పేరు గానీ ఊరి పేరు గానీ ఉంటాయి. మీరు బజర్ నొక్కిన 10 సెకండ్ లోపల చెప్పేయాలి, లేకపోతే పోయినట్టే. ఆ 10 కూడా ఎవరికైనా, ఏ జిల్లా వాళ్ళకైనా మీరు ఇచ్చుకోవాలి. మరి చూడండి, డ్రైవర్ పోనీ. లోహిత వరంగల్. ఆగడు. వరంగల్ వాళ్ళకి తగిన సమయంలో తగిన పాయింట్లు వచ్చేటువంటి తరుణం వచ్చింది. చూద్దాం ఇది కరెక్టా కాదా అని. కరెక్ట్, 10. సో వరంగల్ వాళ్ళ స్కోర్ 40కి వచ్చేసింది. నెక్స్ట్ డ్రైవర్ పోనీ. మధుశ్రీ. మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ కరెక్ట్ అనుకుంటున్నారా? నాకు ఎందుకు హైదరాబాద్ అన్నట్టు అనిపించింది. మహబూబ్ నగర్ అన్నట్టయితే నాకు అనిపించలేదు. చూద్దాం. మహబూబ్ నగర్ కాదు, అది మహబూబాబాద్. నీకు బాదుడే బాదుడు. -10. ఎవరికి ఇస్తావు పాయింట్లు? టాస్క్ చేయాలని. ఏం చేయాలి చెప్పు. విమానం లాగా తిరగాలి. విమానంలో సౌండ్ చేస్తూ తిరగాలి. తిరగాలా? సరే తిరుగుతారు. ఇదిగో చూడు లలిత, పాయింట్ల కోసం ఆ మాత్రం చేయవా? చేస్తా. ఉండు నువ్వురా. Stop it. ఈ విమానానికి మోటార్ సైకిల్ పెట్టారా మిషన్? ఎందుకు అంటుంది? సౌండ్ చేసుకుంటూ వస్తే విమానం వస్తుందని తెలుస్తుంది అందరికి. సరే వెళ్ళు. కొత్త సౌండ్లు కనిపెట్టాలి. నువ్వు వెళ్తూ ఉండు, నువ్వు మాట్లాడతా. ఓకే, ఇప్పుడు ఒక పక్షి అడ్డం వస్తుంది, అప్పుడు విమానం ఎలా వెళ్తుంది? గుద్దేసుకుంటూ వెళ్ళిపోతానే ఉంటది కదా విమానం. ఇటే రావాలి. విమానం చాలా ఫాస్ట్. ఇప్పుడు ఒక గాలిపటం వచ్చింది. గాలిపటం తెంపేసుకొని వెళ్ళిపోతుంది. గాలిపటం కూడా తెంపేసుకుంటది. ఇప్పుడు ఇంకో విమానం వచ్చింది. ఏం చేస్తావు? ఇది నా రూటు, ఇది నా రూటు, ఇది నా రూటు. నా రూట్ లోకి నువ్వు రావడానికి వీల్లేదు. నేను ఇటు నుంచి వెళ్ళాలి, నువ్వు పక్కకి వెళ్ళి. ఎట్టుపోతున్నావు. ఇది కరెక్ట్ రూట్. అనుకో, నీ రెక్కలు తెగిపోతాయి. నీ తోక కత్తిరిస్తాను. విమానం కొత్త సౌండ్ చేస్తుంది. ఈ విమానం నాకు నచ్చింది. మీరు నేను కొనుక్కుంటా. ఆగడానికి బాగుంది లలిత విమానానికి చప్పట్లు. విమానం షెడ్ లో పెట్టుకో, షెడ్ లో పెట్టుకో. బాగా నడిపావు. నందినీరా. అయ్యా విమానానికి గాలిపోతోంది. షాప్ 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 షాప్. గాలిపోతుంది, కొడతాను. అదిగో గాలిపోతోంది, పోతోంది. అమ్మా ఇలాగైతే కింద పడిపోతావు. అయ్యయ్యో ఏం తినదో ఏంటో ఈ విమానం. వెళ్ళమ్మా వెళ్ళు, షెడ్ లో పార్క్ చేసుకో. ఇప్పుడు పద్ధతి అయిన ఒక విమానం వస్తుంది. రెడీ? ట్రెడిషనల్ విమానం. మరీ స్పీడ్ ఎక్కువ ఈ విమానానికి.
ఖైరతాబాద్ ఖైరతాబాద్, లక్డీ కపుల్ లక్డీ కపుల్ లక్డీ కపుల్, మణికొండ మణికొండ, మహబూబ్ నగర్ మహబూబ్ నగర్, యాదాద్రి జనగాం జనగాం జనగాం. అబ్బా ఈ విమానం ఎక్కడ ఆగేలా లేదు, ఎక్కడ అవుతుంది వాళ్ళు ఇంట్లో అనుకుంటా. అటాగమ్మా అటాగు అటాగు. ఎవరికి ఇస్తావు? లోహితాకి. వరంగల్ వాళ్ళకే ఇచ్చేస్తున్నావా మెదక్ వాళ్ళు? సరే తీసుకో లోహిత 10. మీ విమానం నచ్చలేదు. పక్క పక్కన ఉన్నారుగా, వాళ్ళ విమానం నచ్చింది. నీది బక్క విమానం నచ్చలేదు. నీది బక్క విమానం అంట. లావుగా ఉండలేంటి నీకు ఇలాగా? ఇదిగో నీది బక్క విమానం, ఆమెది పక్క విమానం అంట. ఈమెది తిక్క విమానం. ఓకే నెక్స్ట్ బస్సు. లోహిత వరంగల్. మల్లేశ్వరి. మల్లేశ్వరి ఆది. అది ఇంకేదో ఏదోలా కనిపించింది నాకు. మల్లేశ్వరి చూద్దాం. యా ఇట్స్ రైట్ ఆన్సర్. తీసుకో 10. అమ్మో అమ్మో వరంగల్ లోహిత జోరు స్టార్ట్ చేసేసింది రౌండ్ లో. చూసారా 20 పాయింట్స్ తో ఉండింది. సెకండ్ రౌండ్ లో 30కి వచ్చింది, థర్డ్ రౌండ్ లో 60కి వచ్చింది. నీకు గడ్డు కాలమే. నెక్స్ట్ బస్సు. మధుశ్రీ మెదక్. ఏం చూసావని నొక్కేవా? తాళపాక. కరెక్టా? తాళపాక ఉండొచ్చు. అన్నమయ్య తాళపాక. ఏదో తెలియదు కానీ తాళపాక. చూద్దాం. అది ఓ గోవింద హరి గోవింద. తాళ్లపాక అంటే మనకి గుర్తొచ్చేది వాగ్గేయకారుడు అన్నమయ్య. అలాగే ఆయన వెంకటేశ్వర స్వామి మీద రచించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి గీతాలు, కీర్తనలు. దర్శనం చేయించావు కదమ్మా, 10 పాయింట్లు తీసుకో. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. రెడీ? బాగా స్ట్రిక్ట్ అవడానికి స్కూల్ హెడ్ మాస్టర్ ఏంట్రా? ఆ అమ్మాయిరా. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి 4 రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మెదక్ మధుశ్రీ. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఈజ్ ఆన్ ద వే టు డూ సంథింగ్. కరెక్ట్ ఆన్సర్. 10. సెకండ్ క్వశ్చన్. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తల్లిగా ఎవరు నటించారు? మెదక్ మధుశ్రీ. సుహాసిని. సుహాసిని గారు. ఇది కూడా కరెక్ట్. 10 పాయింట్లు. మాట వినకపోవడానికి అతనేమైనా పెద్ద జైల్లో ఖైదీ అనుకుంటున్నావా? ఒక భర్త నెలకి మాట వింటాడు భార్య, ఇంకో భర్త భార్య మాట 6 నెలలకు వింటాడు, ఇంకో భర్త భార్య మాట సంవత్సరానికి వింటాడు. వినడం కొంచెం లేట్ అవ్వచ్చేమో గాని భర్త భార్య మాట వినడం ఖాయం. అదే సృష్టి ధర్మం. లలిత చెప్పు. బాగా స్ట్రిక్ట్ గా ఉండడానికి స్కూల్లో హెడ్ మాస్టర్ అంటారా. ఇంకో అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెలకి పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుతుంది. ఎప్పుడైనా పడ్డం పక్క. ఎక్కడ పడితే బురదగుంటలోనా? కాదు, మగాడి ఒళ్ళో. మగాడి ఒళ్ళో. మధుశ్రీ. బాగా స్ట్రిక్ట్ గా ఉండడానికి స్కూల్లో హెడ్ మాస్టర్ ఏంట్రా? ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెలకి పడుద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. ఎప్పుడో అప్పుడు పడాల్సిందేగా. పడుతుంది, పడి తీరుతుంది. ఎక్కడ? బురదలో. నందిని. బాగా స్ట్రిక్ట్ గా ఉండడానికి అమ్మాయి ఏమైనా స్కూల్లో హెడ్ మాస్టర్ ఏంట్రా? అదే ఒక అమ్మాయి ఒక రోజు పడుతుంది, ఇంకొక అమ్మాయి నెలకు 2 రోజులు పడుతుంటుంది, ఇంకొక అమ్మాయి సంవత్సరానికి పడుతుంది. అమ్మాయి అన్నాక పడాల్సిందే. పడేది ఎక్కడ? లవ్ లో. తర్వాత డైలాగ్. సిస్టమ్ లో కొంచెం ఎక్కించుకోవడానికి ట్రై చేస్తాను. సుబ్బు దెయ్యం, సుబ్బు కొరివి దెయ్యం. బాగుంది భయ. మనం దీని మీద కొన్ని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వై నాట్?
సుబ్బు చచ్చిన రోజున నేషనల్ హాలిడే డిక్లేర్ చేద్దాం. ఫెంటాస్టిక్. సుబ్బుని చంపిన వాడికి శిక్ష లేదు. ప్రైజ్ కూడా ఇద్దాం. సుబ్బు వర్ధంతి రోజున ఆ. ఆ. అందరికి చాక్లెట్లు పంచి పెడతాం. విత్ బిస్కెట్స్. ఓకే క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? వరంగల్ లోహిత. కలేజా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో మహేష్ బాబు పదే పదే ఒక పేరు చెప్పాడు, ఆ పేరేంటి? వారంగల్ లోహిత. సుబ్బు. సుబ్బు, ఇది కూడా కరెక్ట్, 10 పాయింట్లు. నువ్వు చెప్పు లలిత. సుబ్బు దెయ్యం, కొరివి దెయ్యం. సుబ్బు చచ్చిన రోజున చాక్లెట్లు బిస్కెట్లు పంచి పెడతాం అందరికి. ఆ, సుబ్బును చంపిన వాడికి కేకు కోసి ఇచ్చేద్దాం. కేక్ కోసిచ్చేద్దాం. అదే చెప్పు. సుబ్బు సుబ్బు వాడు ఒక పెద్ద గబ్బు. సుబ్బు కొరివిదయ్యం. సుబ్బు చనిపోయినప్పుడు అందరికి స్వీట్లు పంచుతా. సుబ్బు వర్ధంతి రోజు అందరికి మేక ఘోషిస్తా. ఆ మేకను బలి చేయడం ఎందుకు? నందిని. సుబ్బు కొరివిదయ్యం. సుబ్బు చచ్చిపోయిన రోజు నేషనల్ హాలిడే డిక్లేర్ చేద్దాం. సుబ్బుని చంపిన వాళ్ళకి ప్రైజ్ అమౌంట్ ఇద్దాం. అదొచ్చే చాక్లెట్లు బిస్కెట్లు పిల్లలకి పంచి పెడదాం. ఈవిడ కళ్ళల్లో అసలు సుబ్బు పట్ల విపరీతమైన కసి కనిపిస్తోంది నాకు. సుమా ఒక అద్భుతమైన యాంకర్. సుమా పుట్టినరోజున మీ అందరితో రక్తదానం చేయిస్తా. సుమా పెళ్లి రోజున మీతో కిడ్నీలు డొనేట్ చేయిస్తా. సుమా 16వ పుట్టినరోజు సందర్భంగా 16 మీకు చెవిటి మెషిన్లు కొని డైలాగ్. నేను మారానన్న సంగతి నాకే తెలీదు మ్యాగీ చెప్పేదాకా. ఈ మార్పు కరెక్టా కాదా అని ఆలోచిస్తే వీళ్ళు కలిసినప్పుడు మీ అందరిలో చూసిన ఆనందం గుర్తొచ్చింది. అప్పుడు అర్థమైంది సార్ మా నాన్న చెప్పింది. మనకు నచ్చింది చేస్తే ఇంతే ఆనందం, నలుగురికి నచ్చింది చేస్తే ఇంత ఆనందం అని. ఈ విషయం తెలియక మా నాన్న ఎన్నో ఏళ్ళు బాధ పెట్టాను. బాధ నోచుకున్నాడే తప్ప నన్ను ఎప్పుడు దూరం చేయలేదు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? లోహిత. ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్, 10 నీకు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మెదక్ మధుశ్రీ. మిస్టర్ పర్ఫెక్ట్. ఎస్, ఇట్ ఇస్ మిస్టర్ పర్ఫెక్ట్. నీకు 10 పాయింట్. నేను లావయ్యానన్న సంగతి నాకు డాక్టర్ చెప్తేనే కానీ అర్థం కాలేదు. అప్పుడు అర్థమైంది, నాకు నచ్చితే తింటే నాకు ఆనందం, నలుగురికి నచ్చింది వాళ్ళకి కావాల్సింది నేను తింటే పరమానందం అని. చెప్పు లోహిత. నేను మారానన్న విషయం నాకు సుమా చెప్తే తెలిసింది. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అన్ని మిస్ అయిపోయాయి. థర్డ్ రౌండ్ లో నాకు మార్క్స్ వచ్చాయి. అది సుమా గారు చెప్తే గాని నాకు తెలియలేదు. ఓకే, నువ్వు చెప్పు. నేను మారానని మా ఆయన చెప్పేదాకా నాకు తెలియలేదు. పెళ్లి అవ్వక ముందు ఎంత బక్కగా ఉన్నానో ఇప్పుడు ఎంత లావయ్యానో అద్దంలో చూస్తే గానీ నాకే తెలియదు. అందుకే అప్పుడప్పుడు మీ ఆయనకు కూడా తిండి పెట్టు. డైలాగ్. నీ మొహం ఇచ్చేది లేదు చచ్చేది లేదు గాని బాగా మాటలు మాత్రం మాట్లాడతారు. అమ్మా అమ్మా అని అడుక్కుంటుంది ఎవరు? మెదక్ మధుశ్రీ. సుమా. ఈ వాయిస్ మాత్రం నిద్రలో లేపినా చెప్పేస్తారే కరెక్ట్ గా. ఓకే, కరెక్ట్ ఆన్సర్, తీసుకో 10. ఈ డైలాగ్ లో సుమా ఏం బాగుందని చెప్పింది? లలిత. వడ్డానం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అడుక్కోమ్మా. అమ్మా బాగున్నావు తల్లే, ఈ విగ్గెడ కొన్నావు తల్లే, ఇది బాగుంది తల్లే, నాకు ఇయ్యమ్మా. చీర ఎడ కొన్నావు తల్లే? ఈ చీర కూడా బాగుంది తల్లే. చీర బంగారం ఏం పెట్టుకోలేదా? పెట్టుకోలేదు. కమ్మలు బాగున్నాయమ్మా, అవి ఇచ్చే రాదు. నీలాంటి దొంగలు అడుక్కునే వాళ్ళు ఉంటారని నేను పెట్టుకోవట్లేదు. ఓ బంగారు గాజులు వేసుకున్నావా? బాగున్నాయమ్మా, ఇయ్యమ్మా. అక్కడికి వెళ్ళి అడుక్కో, అక్కడికి వెళ్ళి అడుక్కో. లేదమ్మా వాళ్ళ దగ్గర అన్ని డూప్లికేట్ ఉన్నాయి, నీ దగ్గర ఆమె దగ్గర 100 ఉంది. 100 పైసలు ఎందుకమ్మా, నాకు బంగారం కావాలా? లేదమ్మా, అమ్మో, లేదు ఇది లేదు లేదు. బాగుందమ్మో. అంతేనా? డబ్బులు ఇచ్చి ఆమె ఎంత ఉంటుందిలే, ఇంతే నడుము. ఇది కూడా బాగుందమ్మా, ఇది ఇచ్చేయమ్మా. ఇది ఇచ్చేయమ్మా, ఇల్లు అమ్మా, ఇల్లు తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఈ మొహానికి లేదమ్మా, లేదమ్మా, లేదు. గో, 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 గో. ఏదో అమ్మా ఇప్పుడు నువ్వు అడుక్కో. అడుక్కోమ్మా. అన్నా
అన్నా సుమగారు తల్లి నాకు గాజులు ఉంటాయండి అమ్మా. అమ్మా నువ్వే అంతంత బంగారం పెట్టుకుని అడుక్కోవడం నీ బాగుంది. ఇయర్ రింగ్ చాలా బాగున్నాయమ్మా. నీ అంతకన్నా బాగున్నాయి. నీ శారీ కూడా బాగుందమ్మా, కళామందిరా అమ్మ. నేను ఇంత కలర్ఫుల్ అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇవ్వను. గోదే నీ మెడలో నంగలు చాలా అందంగా ఉన్నాయమ్మా. ఇవ్వనమ్మా, నేను ఉన్నదే సన్నగా నీకు ఇచ్చేస్తా. నేనేం చేయను. అమ్మా, ఇవ్వండి అమ్మా. మీ పిల్లలకి చల్లగా పెళ్ళే ఉంటారు. కాలేదు, పిల్లలు ఏడున్నారమ్మా? మంచి అమ్మా, మొగుడు వస్తాడమ్మా నీకు. ఆల్రెడీ వచ్చాడు. అయితే నీ దగ్గర ఏం లేదా అమ్మా? ఏమి లేదమ్మా. అయితే అడుక్కో, నువ్వు కూడా అలాగే అడుక్కో. ఈమె బాగా అడుక్కుంటుందన్న ఒక కాన్ఫిడెన్స్ నాకుంది. అమ్మా అబ్బా, ఒరిజినల్ voice ఇది, ఒరిజినల్. ఇదే ఒరిజినల్. ఇందాక నుంచి అమ్మా బంగారు గజుడే దానం చేయండి అమ్మా. అడగడమే బంగారు బంగారు గజులైనా పర్లేదమ్మా, తీసుకుంటానమ్మా. దానం చేయండి అమ్మా. మెడలో చేయలేదమ్మా. అడుక్కోవడంలో కొంచెం బాగా అనిపించావు కాబట్టి ఏంటమ్మా ఏంటమ్మా, బంగారు గదులైనా రోల్ గోల్డ్ అమ్మా? ఇవి చూపించడానికి తీసా నీకు. నా దగ్గర అయ్యో, ఉన్నాయి. 1 గ్రామ్ గోల్డ్ అనుకున్నానమ్మా, బంగారం కాదు కాదు అమ్మా. అమ్మా గొలుసు బాగుంది, ఇచ్చేయమ్మా. లేదమ్మా, పోయిరమ్మా, అన్నం తిని వారం అయిందమ్మా, వడ్డానవన్నీ ఇయ్యండమ్మా. అమ్మా నువ్వన్నయ్యమ్మా, దుద్దులన్నయ్యమ్మా, పాపడ పిల్లన్నయ్యమ్మా. లేవమ్మా, పక్కింటికి వెళ్ళండి. ఏమున్నాయమ్మా మరి నీ దగ్గర? అడుక్కునే వాళ్ళకి కూడా మంచి డిఫరెన్సియేషన్. పాపిడి బిల్లు అమ్మా, పని చేసుకోవచ్చు కదా. అయ్యో మీరు చెప్పలేదని ఇప్పుడు చెప్పారుగా, చేసుకుంటా కదా. నెక్లెస్ చేయండి అమ్మా. వెళ్ళిరా అమ్మా, తినేసి. అంతేనా, ఇక నువ్వు కూడా అడుక్కోమ్మా. ఈవిడ ఎలా అడుక్కుంటుందో చూద్దాం. అడగండి. కొంచెం ఏమనంటే ఏంటమ్మా? మట్టి ఉంది, తీసుకో. మట్టేద్దమ్మా, తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి అమ్మా. అదే తిను. ఏదమ్మా, కొంచెం ఏమైనా ఇవ్వండి. ఇన్ని వేసుకున్నారు కదా, ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇచ్చేవేం లేవు నా దగ్గర, అక్కడికి వెళ్ళు. సరే అసలు నా 2 కిడ్నీలు కూడా నేను దానం చేసేసాను. అమ్మా, ఏమైనా ఒకటి ఉంటే ఇవ్వండి అమ్మా. తీసుకెళ్ళిపోమ్మా, అయ్యో అట్లా ఎట్లా ఇస్తారమ్మా, అసలు ఏదేంటమ్మా. అబ్బా మంచిగా బతుకు తల్లి. అమ్మా నీ దగ్గర 100 మార్కులు ఉన్నాయి కదమ్మా. చాలా ఏం లేవమ్మా, పో పో. కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, పని చేసుకోవచ్చుగా. చేసుకుంటాను అయితే. చేసుకుంటావా? అయితే వెళ్ళిపో. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. మెదక్ మధుశ్రీ ఖమాన్. తర్వాత లీడ్ నల్గొండ లలిత. వరంగల్ లోహిత. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. హైదరాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏ జిల్లా పార్టిసిపెంట్ విన్ అవుతుందో చూద్దాం. మీ గేమ్ ఇక్కడికి వస్తున్నారు, ఇలా పెట్టుకుంటున్నారు. అయ్యో మొర్రో. ఇప్పుడు ఇందులో ఒక బంతి, గిలక పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టి, మీరు తీసుకొచ్చేటప్పుడు పడిపోయిందంటే మళ్ళీ వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ పెట్టేటప్పుడు కూడా కింద పడిపోతే మళ్ళీ మీరు వెళ్ళి వెనక్కి వెళ్ళి రావాలి. బంతిని షిఫ్ట్ చేసినందుకు ఫస్ట్ ఒక 10 వచ్చినట్టే, తర్వాత మీరు టేబుల్ మీద కూడా పెట్టేస్తే ఇంకో 10 వస్తాయి. అంటే టోటల్ గా ఇక్కడ పెట్టిన సెట్ కి 20 వస్తాయి. మేము టైం అప్ అనే టైం కల్లా ఒకవేళ మీరు అక్కడ షిఫ్టింగ్ మాత్రమే అయినట్టయితే ఆ 10 పాయింట్లు యాడ్ చేస్తాం. రెడీ, 1 2 3 గో. మా జిల్లానే గెలవాలి అని కుయ్యో మొర్రో అని మొత్తుకుంటున్న పార్టిసిపెంట్స్. కుయ్యో ముర్రో. కుయ్యో ముర్రో. కుయ్యో ముర్రో. కుయ్యో ముర్రో. 40 సెకండ్లు. కమాన్ హైదరాబాద్. హైదరాబాద్ విన్ అవుతుందా ఇవాళ? చూద్దాం. కుయ్యో ముర్రో. కుయ్యో ముర్రో. 15 సెకండ్స్. ఇంకొక సెట్ పెట్టచ్చు. ఫాస్ట్ 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 ఫాస్ట్. కుయ్యో ముర్రో.
10 పాయింట్లు వస్తాయా రావా? టైం అప్. 20, 40, 60, 80, 100, 120, 160 ప్లస్ ఆ 10, 150 పాయింట్లు. వరంగల్ లోహిత ఎలా ఆడుతుందో చూద్దాం. రెడీ 1 2 3 గో. కుర్రో ముర్రో. ఏ కింద పెట్టుకోవాలి, కింద. కుర్రో మొయ్యో. కుయ్యో ముయ్యోనా? కుయ్యో మొర్రో, కుయ్యో మొర్రో, కుయ్యో మొర్రో. పట్టుకో. కుయ్యో మొర్రో. కుయ్యో మొర్రో. కుయ్యో మొర్రో. కుయ్యో మొర్రో. కుయ్యో మొర్రో. కుయ్యో మొర్రో. పట్టుకో ఇప్పుడు అను. కుయ్యో మొర్రో. కుయ్యో మొర్రో. 20 seconds. కుయ్యో మొర్రో. కుయ్యో మొర్రో. టైం అప్. 1 2 3 4 5 6. సో ఇవన్నీ కలిపితే 12 అంటే 120 ప్లస్ ఒక బంతి ఇక్కడ పెట్టింది కింద పడిపోయినా అక్కడ పెట్టిన దానికి మేము ఇస్తున్నాం కాబట్టి 130. మెదక్ మధుశ్రీ, నువ్వు లీడ్ లో ఉన్నావు ఇప్పటి వరకు. మరి వాళ్ళ మెదక్ జిల్లా గెలవాలంటే ఈ గేమ్ నువ్వు బాగా ఆడాలి, లేదంటే చూసావు కదా. స్టార్ట్ సుమా. స్టార్ట్ 1 2 3 గో. కుర్రో ముర్రో. పెట్టుకొని వెళ్ళాలి. అమ్మా అమ్మా అమ్మా. అన్ని చేతులు మార్చొద్దు. ఎక్కడికి వెళ్తున్నావు? కుర్రో ముర్రో. కుయ్యో మొర్రో. కుయ్యో మొర్రో. పెట్టుకో పెట్టుకో పెట్టుకో. కుర్రో ముర్రో. కుర్రో ముర్రో. పెట్టుకుంటూ వెళ్ళావు. కుర్రో ముర్రో. కుర్రో ముర్రో. కుర్రో ముర్రో. టైం అప్. చాలా సార్లు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆడాల్సి వచ్చింది. కొన్నిసార్లు అయితే దాన్ని తీసుకుంటూనే వచ్చి ఆడావు. 1 2 3 4 5 6 12 అంటే 120 ప్లస్ ఒకటేమో అక్కడ పెట్టలేదు కానీ ఇక్కడ పెట్టావు కాబట్టి ఆ 10 యాడ్ చేస్తున్నాం. 130 పాయింట్లు. నల్గొండ జిల్లా గెలుస్తుందా ఇవాల్టి ఎపిసోడ్ లో? మెదక్ జిల్లా గెలుస్తుందా? నల్గొండ జిల్లా టార్గెట్ 16 బంతులు. కమాన్ వచ్చాయి. రెడీ 1 2 3 గో. కుర్రో ముర్రో. లెఫ్ట్ హ్యాండ్ రా ఏంటి నువ్వు? కుయ్యో మొర్రో. కుయ్యో మొర్రో. కుర్రో ముర్రో. కుర్రో ముర్రో. కుర్ర మొర్రో. బర్రె గేదె.
కుర్రమురు కుర్రమురు 30 seconds. కుర్రమురు 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 టైం అప్. టైం అప్ అనే టైంలో ఈమె 1 2 3 4 5 6 7 7 అంటే 14 140 ప్లస్ అది ఒకటి పెట్టిన దానికి ఉంది కదా 150. టై అయింది. కంగ్రాట్. అంటే నీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంది ఆడడానికి, అప్పుడు వినవచ్చు. ఓకే, మధుశ్రీ, మెదక్, నల్గొండ, లలిత ఇద్దరికి టై అయింది. రండి, టై బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఇదే గేమ్. 30 seconds పెడుతున్నాము. అయితే ఇందాక కుయ్యో మొర్రో లేదు, డైరెక్ట్ గేమ్ మాత్రమే. ఓకే, ఫస్ట్ మీరు ఆడతారు. వెళ్ళండి మధుశ్రీ. 30 seconds. 1 2 3 గో. పెట్టుకున్నాకే కదలాలి. అయ్యా, అక్కడి నుంచో పెట్టుకో ఫస్ట్. కదలకు కదలకు. ఇప్పుడు వెళ్ళు. కిందే పట్టుకోండి. టైం అప్. సో 1 2 3 అంటే 60 పాయింట్లు. అండ్ ఇది ఆల్రెడీ లోడింగ్ అయిపోయి ఉంది. చూద్దాం. నీ టార్గెట్ తెలుసు కదా ఎన్నో? 4. రెడీ? 1 2 3 గో. ఇరవై, 40, 60. టైం అప్. ఓకే, టైం అప్ అనే టైం కల్లా మధుశ్రీ ఏమో బాల్ లోడ్ చేసుకొని దారిలో ఉంది, కానీ మన లలిత మాత్రం ఆల్రెడీ బాల్ ని పడేసే పొజిషన్ లో ఉంది. అలా చూసుకున్నట్టయితే టైమర్ లో ఎవరు ఎక్కువ నంబర్ ఆఫ్ బాల్స్ ని ఎక్కువ డిస్టెన్స్ క్యారీ చేశారంటే నల్గొండ లలిత ఇస్ ద విన్నర్. కంగ్రాచులేషన్స్ నల్గొండ జిల్లా లలిత, ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్. జల్లు చల్లివా కరి నకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలండి ఫిగరివా. ఓకే, సో ఇవాళ మన విన్నర్ నల్గొండ లలిత గెలుచుకుంటుంది మైక్రోవేవ్ ఓవెన్. కంగ్రాట్స్. ఈ రోజు నల్గొండ జిల్లా వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.